భూమికి అత్యంత దగ్గరగా అంటే భూమికి చంద్రుడికి మధ్య దూరం కంటే దాదాపు 17 రెట్లు దగ్గరగా ఒక గ్రహశకలం దూసుకొస్తోంది. అదలా రావడం ఎంత ప్రమాదకరమో మీకు తెలుసా? ఇది కానీ ఢీ కొడితే 1000 అణు విస్ఫోటనాలు జరుగుతాయని మీరు ఊహించగలరా? ప్రపంచమంతా ఒక్కసారి చల్లగా మారిపోయి సూర్యుడి ఉనికే లేకుండా మనమంతా గజగజలాడిపోతామని కనీసం గెస్ చేయగలరా? అదేంటో, దాని పరిణామం ఏంటో. భూమికి దగ్గరగా 1000 అణుబాంబులంత గ్రహశకలం అది పడ్డ చోట మొదట ఒక పొగ గొడుగులా ఏర్పడుతుంది. ఆ తర్వాత దాని ప్రభావం ఆ ప్రాంతమంతా విస్తరిస్తుంది. ఆ తీరం వెంబడి ఒక నగరం కానీ ఉంటే ఏకంగా ఆ నగరం అంతా కొట్టుకుపోయినా ఆశ్చర్యం లేదు. అంతగా ఆస్ట్రాయిడ్ తన ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం ఈ భూమికి దగ్గరగా ఒక గ్రహశకలం వస్తోంది. దీని పరిమాణం, ప్రభావం విలువ ఎలాంటిదంటే ఏకంగా 1000 అణుబాంబులంతా. 1-2 అణుబాంబులు పడితేనే హిరోషిమా, నాగసాకి వంటి పట్టణాలు కొన్నేళ్ల పాటు కోలుకోలేదు. అలాంటి 1000 అణుబాంబులు ఒక్కసారిగా ఈ భూమి మీద పడితే ఊహించడానికే భయం వేసేలాంటి పరిస్థితి. నాసా సెంటర్ ఫర్ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్ అంచనా ప్రస్తుతానికైతే అలాంటి ప్రమాదం ఏది లేదు. కానీ భూమికి అత్యంత దగ్గరగా ప్రమాదకర పరిస్థితిలో ఒక శకలం వెళ్తుందన్నట్టుగా చెబుతోంది నాసాకి చెందిన సెంటర్ ఫర్ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్ సంస్థ. క్లుప్తంగా చెప్పాలంటే భూమి నుంచి సుమారు 7 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఈ గ్రహశకలం దాటనుందని అంటున్నారు. ఇది భూమి చంద్రుడి మధ్య దూరానికి 17 రెట్లు దగ్గరగా ఉంటుందట. ఈ గ్రహశకలం 2003 MH4 సంభావ్యత గల అత్యంత ప్రమాదకరమైనదిగా తెలుస్తోంది. సుమారు 335 మీటర్ల వ్యాసం కలిగిన ఈ గ్రహశకలం 3 ఫుట్బాల్ మైదానాల పొడవు ఉంటుంది. ఇది మే 24, 2025న భూమికి దగ్గరగా వచ్చింది. సెకనుకు 14 కిలోమీటర్ల వేగంతో అంతరిక్షంలో దూసుకెళ్తున్న ఈ గ్రహశకల పరిణామం వేగాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రస్తుతానికైతే మనకు ఎలాంటి ముప్పు లేదు. కానీ ఈ సామీప్యాన్ని అతి ముఖ్యమైనదిగా భావిస్తోంది మన శాస్త్రలోకం. ఈ పరిణామంలో ఉన్న వస్తువు ఢీకొట్టే ప్రమాదం లేకపోయినా సరే దాన్ని పర్యవేక్షించడం మాత్రం అత్యవసరంగా భావిస్తున్నారు సైంటిస్టులు. అపోలో గ్రహ శకలాలకు చెందిన 2003 MH4 నాసా సెంటర్ ఫర్ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్ గ్రహ రక్షణ బృందాలు 2003 MH4ని సునిశ్చితంగా ట్రాక్ చేస్తున్నాయి. ఈ గ్రహశకలం భూమి నుంచి దగ్గరగా వెళ్లడం వల్ల జరిగే పరిణామ క్రమాలు ఎలాంటివన్న రీసెర్చ్ జరుగుతోంది. ఈ గ్రహశకలం పొటెన్షియల్ హజార్డస్ అస్థరాయిడ్గా వర్గీకరించారు. ఇది భూమి పరిధిలోకి వచ్చే 150 మీటర్ల కంటే ఎన్నో అంతరిక్ష వస్తువుల కన్నా భిన్నమైనదిగా గుర్తించారు. గ్రహశకలాలు ఢీకొట్టకున్నా వాటిని నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉండాలి. ఎందుకంటే గ్రహాల గురుత్వాకర్షణ శక్తి, సౌర వికిరణం నుంచి వచ్చే మైక్రో యార్వోస్కి ప్రభావం వల్ల అవి ఒక్కోసారి చిన్నపాటి మార్పులతోనూ తమ గమనాన్ని మార్చుకోగలవు. దీంతో ఈ శకలం గమనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాల్సిందంటారు పరిశోధకులు. ఈ గ్రహశకలం సాంద్రత, అది ఉన్న స్థితిగతులు, దీని లక్షణాలు కూడా నిశిత పరిశీలనలో ఉన్నాయి. ఎందుకంటే ఈ లక్షణాలే దాని కక్ష పరివర్తన సంభావ్యతలను శాసిస్తాయి. ఇది భూమిని దాటే కక్షలతో రిలేట్ అయి ఉంటుంది. 2003 MH4 అపోలో గ్రహశకలాలకు చెందినది. ఇది భూమిని దాని దాటే కక్షలతో రిలేట్ అయి ఉంటుంది. ఇలాంటివి కొన్నిసార్లు మన గ్రహానికి దగ్గరగా తీసుకురాగలవు. వీటి ప్రభావం చాలా తక్కువైనప్పటికీ ఫ్లైబై గ్రహ రక్షణ చొరవ కారణంగా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదంటారు పరిశోధకులు. దీంతో విపరీతమైన మంటలు, సునామీలకు కారణం కావచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఒక రకమైన శీతల వాతావరణం ఏర్పడే ప్రమాదం ఉంది. గ్రహశకలాలతో ఈ భూమిపై విలయం జరుగుతుందా? అవి వచ్చి ఢీకొట్టగానే విధ్వంసం అవుతుందా? ఈ భూమిని అతలాకుతలమై మనమంతా ప్రాణాలు కోల్పోతామా అన్న భయాలు డైనోసార్ల కాలం నాటివి. ఆ మాటకొస్తే డైనోసార్లను అంతం చేసిందే ఈ గ్రహశకలాలని అంటారు. నిజమేనా? ఏంటి గ్రహశకలాల గొడవ? దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అని చూస్తే ఆ టైంలో మలమలలాడిన చెట్లు, మొక్కలు ప్రస్తుతం గ్రహశకలాలకు సంబంధించి మన శాస్త్రవేత్తలు అనుక్షణం క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు. అందుకోసం నాసా ప్రత్యేక బృందాలను నియమించి సెకండ్ టు సెకండ్ లైవ్ అప్డేట్ ఇస్తోంది. సౌర వ్యవస్థలో మిగిలిపోయిన శిల లేదా లోహ పదార్థాలు, వీటినే ఆస్ట్రాయిడ్స్ అంటారు. ఇవి సాధారణంగా మార్స్, జూపిటర్ అంటే అంగారక, బృహస్పతి గ్రహాల మధ్య ప్రాంతంలో ఉంటాయి. చిన్న గ్రహాలు లేదా చిన్న చిన్న ఖగోళ వస్తువులని కూడా అంటారు. ఇవి దాదాపు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం సౌర వ్యవస్థ ఏర్పడినప్పుడు మిగిలిపోయిన శిల, లోహ అవశేషాలు.
మనం ముందే అనుకున్నట్టుగా ఈ శకలాలు అంగారక బృహస్పతి గ్రహాల మధ్యలోని ప్రధాన ఆస్థైరిడ్స్ బెల్ట్ ఒక కక్షలో తిరుగుతాయి. ఈ గ్రహ శకలాలు అధికంగా శిల లేదా లోహ పదార్థాలతో ఉంటాయి. కొన్ని అయితే గాలి లేని మట్టితో కూడుకుంటాయి. దిశ మళ్లించే అవకాశాలను పరిశీలించే సైంటిస్టులు, నాసాకు చెందిన సైంటిస్టులు గ్రహ శకలాల నుంచి అధ్యయనం చేస్తూనే ఉంటారు. కొందరు ఈ భూమికి దగ్గరగా మసిలే గ్రహ శకలాల గురించి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. ఒకవేళ అవి భూమి మీదకు వస్తున్నట్లయితే దాని దిశ మళ్లించే అవకాశాలను కూడా పరిశీలిస్తారు. వీటి గమనాన్ని మళ్లించడానికి చిన్న చిన్న కదలికలు సైతం సరిపోతాయి. ప్రపంచంలో ఇప్పటివరకు ఎన్నిసార్లు ఈ అస్టరాయిడ్స్ ఎన్నిసార్లు ఢీకొట్టాయి? అందుకు మన దగ్గరున్న ఆధారాలు ఒకసారి చూస్తే 2024 వైఆర్ఏ అనే ఒక గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇది 2032లో భూమికి దగ్గరగా వస్తుందని, ఢీకొట్టే అవకాశం చాలా తక్కువని అన్నారు. ఇది భూమిని ఢీకొట్టే ఛాన్స్ కేవలం 0.28% మాత్రమే ఉందని అన్నారు. ప్రస్తుత గ్రహశకలం 7 బిలియన్ కిలోమీటర్ల దూరంలోనేదైతే కేవలం 1.5 మిలియన్ కిలోమీటర్లు మాత్రమే కావడంతో ఇదో టెన్షన్ నడిచింది. ఇది 40 నుంచి 90 మీటర్ల వెడల్పు ఉంటుందని అంచనా వేశారు. ఇక డైనోసార్లను అంతం చేసిన గ్రహశకలం ఎక్కడి నుంచి పడింది అని చూస్తే సుమారు 6.6 కోట్ల సంవత్సరాల క్రితం ఒక గ్రహశకలం భూమిని ఢీకొట్టిందని అంటారు శాస్త్రవేత్తలు. అదే డైనోసార్ల అంతు చూసిందని చెబుతారు. దీంతో పాటు మరో చిన్న గ్రహశకలం కూడా భూమిని ఢీకొట్టిందని అంటారు సైంటిస్టులు. ఈ అంతరిక్ష శిల పశ్చిమ ఆఫ్రికా తీరంలోని సముద్రంలో పడడంతో పెద్ద బిలం ఏర్పడిందని గుర్తించారు. దీనివల్ల అప్పట్లో అట్లాంటిక్ మహాసముద్రంలో 800 మీటర్ల ఎత్తులో సునామీ ఏర్పడి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ కారణంగానే నాదిర్ బిలం ఏర్పడి ఉండొచ్చని అంటున్నారు. 2022లో కనుగొన్న నాదిర్ బిలం 2022లో తొలిసారి నాదిర్ బిలాన్ని కనుగొన్నారు. ఇది ఎలా ఏర్పడిందనే అంశంపై ఇప్పటి వరకు ఒక అనిశ్చితి ఉండేది. అయితే గ్రహశకలం సముద్ర గర్భాన్ని ఢీకొట్టడం వల్లే 9 కిలోమీటర్ల మేర ఆ బిలం ఏర్పడిందని వారు ఖచ్చితంగా చెబుతున్నారు. అయితే ఈ గ్రహశకలం సముద్ర గర్భాన్ని ఎప్పుడు ఢీకొట్టిందనే ఖచ్చితమైన సమాచారం ఇవ్వలేకపోతున్నారు. మెక్సికోలో 180 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న చిక్సిలబ్ బిలం ఏర్పడడానికి కూడా ఒక గ్రహశకలం ఢీకొట్టడమే కారణమని అంటారు. అయితే నాదిర్ బిలం ఏర్పడడానికి కారణమైన గ్రహశకలం చిక్సిలబ్ బిలం ఏర్పడడానికి ముందు ఢీకొట్టిందా తర్వాత అనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. చిక్సిలబ్ బిలం ఏర్పడడానికి గల కారణమైన గ్రహశకలాలతో డైనోసార్లు అంతమైపోయి ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే డైనోసార్లను అంతం చేసింది సైంటిస్టులు. డైనోసార్లు అంతరించిపోయిన టైంలోనే ఈ చిన్న గ్రహశకలం భూమిని తాకిందని వారు చెబుతున్నారు. ఈ శకలం భూ వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు అది ఒక ఫైర్ బాల్లా మారి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఫర్ సపోజ్ గ్రహశకలం గ్లాస్లోను తాకినట్టు ఆ టైంలో మీరున్న చోట నుంచి చూస్తే అది 24 రెట్ల పెద్దదైన సూర్యగోళం మీ మీదకు వస్తున్నట్లుగా అనిపిస్తుంది. అంతేకాదు చెట్లు మొక్కలను మార్చేస్తుందని అంటారు శాస్త్రవేత్తలు. అలా భారీ శబ్దంతో గ్రహశకలం సముద్ర గర్భాన్ని తాకడంతో భూకంపం వచ్చి ఉంటుంది. సముద్రంలోంచి పెద్ద మొత్తంలో నీరు బయటకు వచ్చి తిరిగి అదే ప్రాంతానికి చేరి అక్కడ ప్రత్యేకమైన గుర్తులు ఏర్పడి ఉండొచ్చు. ఇక అంత పెద్ద గ్రహశకలాలు భూమిని ఢీకొట్టి ఉంటాయనడం మనం కనీసం ఊహించలేం. కానీ ఈ రెండు వెంటనే భూమిని ఎందుకు ఢీకొట్టాయో మన సైంటిస్టులు ఇప్పటికీ చెప్పలేకపోతున్నారు. ఆ టైంలో మలమలలాడిన చెట్లు మొక్కలు ప్రస్తుతం భూమికి దగ్గరగా వెళ్తున్న గ్రహశకలం లాంటివెన్నో ఇలా భూమిని క్రాస్ చేస్తూనే ఉంటాయి. వాటి గమనాన్ని మన వాళ్ళు గత కొన్నేళ్లుగా సునిశ్చిత పరిశీలన చేస్తూనే ఉన్నారు. కొన్నిసార్లు ఈ గ్రహశకలాలు ఎక్కడ భూమిని ఢీకొడతాయో అన్న భయంతో జనం భయపడుతూనే ఉంటారు.